ఏ నది ఎక్కడ పుడుతుంది, ఎంత దూరం ప్రయాణిస్తుంది, ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత, తెలంగాణ వాటా ఎంత, ఎవరు ఎక్కడ ప్రాజెక్టులు కట్టుకోవాలి, సముద్రంలో కలిసే నీటిని, మిగులు జలాల్ని ఆంధ్రప్రదేశ్ వాడుకోకూడదా, పార్టీలు మారితే లేకపోతే అధికారం మారితే ప్రాజెక్టులు కూడా మారిపోతాయా, ప్రతిదానికి ఆంధ్ర వాళ్ళు దొంగలు, నీళ్ల దొంగలు లేకపోతే అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్నారంటూ ఎంతవరకు సమంజసం? దీని గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు జలవనరుల సంఘం సంబంధించి నిపుణులు, దీని గురించి బాగా తెలిసిన ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, అధికారంలో ఉన్న ప్రతిసారి ఆంధ్ర వాళ్ళు దొంగలు, నీళ్లు దొంగిలించుకోపోతున్నారు అంటారు. సార్ నిజంగా మనంత గజ దొంగలమా నీటి విషయాల్లో? అసలు చాలా దారుణం అండి. రక్తం ఉడుకుతూ ఉంది. ఇది దొంగలని వాళ్ళు సంబోధించడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. నిజంగా ఎదురుదాడి చేసే దొంగలు ఎవరంటే తెలంగాణ వాళ్ళు, మనం కాదు. మనకున్నటువంటి మిగులు జలాల హక్కుల్ని మనం కాపాడుకుంటూ మిగులు జలాల ఆధారంగా మనం ప్రాజెక్టులు చేపడుతుంటే వాళ్ళకి ఇంత అసూయ ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. నిన్న అసెంబ్లీలో మీరు చూసుంటారు, ప్రతిసారి వాళ్ళకి అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం లేనప్పుడు కానీ ఇది ఒక ఆట అయిపోయింది. అంతకుముందు ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారన్నారు, సరే రాష్ట్రాలుగా విడిపోయాం అన్నదమ్ములు అంటారు. కానీ మళ్ళా వచ్చేసరికి ప్రతిసారి ఆంధ్ర వాళ్ళు దొంగలు దోచుకుంటున్నారండి. మిగులు జలాలు కూడా మనం వాడుకోకూడదు. ప్రతి పబ్లిక్లో ఆంధ్ర ప్రజల్లో ఉండే అపోహస అంటే కానీ కొంతమందికి తెలియని విషయం ఏంటి అసలు ఈ నీళ్ల విషయం ఏంటి, నీళ్ల దొంగతనం ఏంటి, నిజంగా మనల్ని దొంగతనం అంటున్నారంటే మనం అంత దోపిడీ చేస్తున్నాం అంటారు. కానీ తుఫాన్లు మనకే, సునామీలు మనకే, ప్రతిదీ భరించేది మనమే. వాళ్ళు ఏమంటారంటే గోదావరి తల్లి మా దగ్గర 600 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది, మీ దగ్గర 160 కిలోమీటర్లు, ఈ రేషియోలు చెప్తూ ఎక్కువ భాగం ప్రయాణిస్తుంది, ఎక్కువ పరివాహక ప్రాంతం కాబట్టి మేము ఎక్కువ వాడుకుంటాం, మీకు తక్కువ. అంటే ఏంటి గొడవలంతా చాలామంది తెలియని విషయాలు సార్, ఇది మీరు చెప్పాలి ఈరోజు. ముఖ్యంగా ఏంటంటే కృష్ణా జలాలకు సంబంధించి 1970 ప్రాంతంలో బచావత్ ట్రిబ్యునల్ అని వేశారండి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి మొత్తం అప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టులకి ఎలకేషన్స్ అన్నీ కూడా చూసి మనం ఆ రోజు బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీలు కేటాయించి నికర జలాలు ఆ రోజు ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ ఆ రోజు అవైలబిలిటీ ఉన్నప్పుడు వాటర్ కానీ చూసి 299 టీఎంసీలు తెలంగాణకి, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు. ఆ తర్వాత క్రమంలో 2004లో బ్రిజేష్ కుమార్ అని చెప్పి సుప్రీంకోర్టు జస్టిస్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటైంది. ఆ తర్వాత అలా అది రన్నింగ్లో ఉండగానే మనకి దురదృష్టవశాత్తు 2014లో మనం 13-14లో రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయినా కూడా ఆ రోజు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర 2015లో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు కానీ ఇరిగేషన్ సెక్రటరీస్ కానీ అందరూ కూర్చొని ఒక అగ్రిమెంట్కి రావటం జరిగింది. అవైలబిలిటీ ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇప్పుడు తేలదు కాబట్టి, టైం ఉంది కాబట్టి, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో 66-34%, 66 ఆంధ్రప్రదేశ్కి, 34 తెలంగాణకి వాడుకోవాలి. 299 తెలంగాణకి, 512కి 12 ఆంధ్రప్రదేశ్కి ఒప్పుకుంటూ ఇరు రాష్ట్రాలు సైన్ చేయటం జరిగిందండి. దాని మీద ఇవాళ అంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దాన్ని వదిలేసి అనవసరమైన ఎదురుదాడి చేసి ఆ ఎదురుదాడిలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు మనం ఏదో అన్యాయం చేస్తుంది తెలంగాణ అని ఒక అపోహను క్రియేట్ చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ముఖ్యంగా అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన నికర జలాలు వాడుకునే హక్కు మనకుంది. అది కాకుండా బచావత్ ట్రిబ్యునల్ ఏనాడో చెప్పిందండి. మీరు ఇందాక చెప్పారు, చివరి ఉన్న రాష్ట్రంగా తుఫాన్లు మనకే, వరదలు మనకు వస్తున్నాయి కాబట్టి 150 టీఎంసీలు క్యారీ ఓవర్గా మీరు వాడుకోవచ్చు అని బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది మనకి క్లియర్గా. దాంట్లో భాగంగానే మనకి ఇవాళ గోదావరి నదిలో మనం చూస్తే నా దగ్గర లెక్కలు ఉన్నాయి, కావాలంటే మీకు చెప్పగలను. నీకు లెక్కలు ఉన్నాయండి. ఈ లెక్కల ప్రకారం అంతకుముందు 40 సంవత్సరాల లెక్క ఉంది. లాస్ట్ 5 yearsలో చూసుకుంటే 2021 నుంచి చూసుకుంటే
2021లో 2600 టీఎంసీలు. అలా చూసుకుంటే 2025లో ఇప్పుడు వరకు 4600 టీఎంసీలు ఇవాళ సముద్రంలో కలిసిపోయినాయి ఇప్పటికి గోదావరిలో. దాంట్లో నుంచి మనకి ఏదైతే కరువు పీడిత రాయలసీమకి మనం పోలవరం నల్లమల్ల సాగర్ ద్వారా రోజుకు 2 టీఎంసీల ద్వారా తరలించి మనం పల్నాడు ప్రాంతం కానీ రాయలసీమ ప్రాంతం కానీ బొల్లాపల్లి రిజర్వాయర్ నిర్మించుకుని మనం బనకచెర్ల పోలవరం నల్లమల్ల సాగర్ కట్టుకుంటామంటే వాళ్ళకి ఉన్న అభ్యంతరం ఏంటో ఈ రోజు కూడా నాకు అర్థం కావట్లా. వాళ్ళు చెప్పకుండా గుడ్డిగా ఏమంటే దాన్ని వ్యతిరేకిస్తామన్నారు. ఇవాళ ఇప్పుడు వాళ్ళు కాళేశ్వరం కట్టుకున్నారండి గోదావరి జలాల నుంచి. గోదావరికి ఇంతవరకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయలేదు, ఓన్లీ ఎవరు కేటాయింపులు చేయలే. ఏదో అందాజుగా 900 టీఎంసీలు వాళ్ళకని 500 టీఎంసీలు మనకని ఉన్న 1500 టీఎంసీల్లో ఊరినే ఇన్ని జలాలు వాడుకుంటున్నారని చెప్పారు. ఆ రోజు మనమే అబ్జెక్ట్ చేయలేదే, కాళేశ్వరం కట్టుకుంటామంటే. ఈరోజు మనం అదే మిగులు జలాలతో మనం పోలవరం నల్లమల్ల సాగర్ కట్టుకుంటామంటే వాళ్ళ అభ్యంతరం ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అదే అన్నారు. మీరు కాళేశ్వరం కడుతున్నప్పుడు ఎటువంటి అభ్యంతరాలు చెప్పలేదు, మీరు ప్రతిదానికి అభ్యంతరం చెప్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు హ్యాపీగా ఉండాలి, అందరూ ఎటువంటి కలతలు లేకుండా అంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ అక్కడి నుంచి ఎందుకు ప్రతిసారి జలాల గురించి వచ్చేసరికి నాగార్జున సాగర్ దగ్గర ఇబ్బంది పెడతారు, శ్రీశైలం దగ్గర ఇబ్బంది పెడతారు, అక్కడ జలాలంటే ఇక్కడ కరెంట్ అంటారు, ప్రతి చోట కొర్రి పెడుతూనే ఉన్నారు సార్. ఎందుకని మీలాంటి మేధావులు, ఇంతమంది మేధావులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారే, నోరు ఏం చేస్తున్నారు, ఎందుకు సైలెంట్గా ఉన్న మౌనం ఎందుకు వహిస్తున్నారు? మనకు రావాల్సిన నిధుల గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదంటాను. అసలు మాట్లాడుకోవటం అనే సబ్జెక్ట్ లేదు సార్, మేము దపదపాలుగా మాట్లాడుతూ ఉన్నాము. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ఆఫ్షోర్ నుంచి, అంటే శ్రీశైలం బ్యాక్ రిజర్వాయర్ నుంచి పాలమూరు అని చెప్పి ఒక 90 టీఎంసీలతో లిఫ్టు, 30 టీఎంసీలతో దిండి అని చెప్పి 120 టీఎంసీలతో అక్రమ ప్రాజెక్ట్ కడతా ఉంటే ఒక సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడిగా, అప్పుడు జలవనరుల శాఖ రాష్ట్ర ఎపెక్స్ కమిటీ సభ్యులుగా, నాగార్జున సాగర్ ఎనకాల ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ తీసుకుని సుప్రీంకోర్టులో నేను రిట్ వేయటం జరిగింది. తెలంగాణ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ ఈ 2 మీరు కొత్త ప్రాజెక్టులు 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్కి వ్యతిరేకంగా కడుతున్నారని చెప్పి నేను సుప్రీంకోర్టులో రిట్ వేస్తే 6 నెలలు వాదోపవాదాలు జరిగిన తర్వాత 2016లో రిట్ పిటిషన్ 16/2016 ఈరోజు చూసుకోవచ్చు, రికార్డ్ అయింది. జగదీష్ కెక్లర్ అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆ రోజు 2 రాష్ట్రాలకి వాదనలు విన్న తర్వాత ఆయన ఒక వెరిడిక్ట్ ఇచ్చాడు, ఎపెక్స్ కౌన్సిల్లో పెట్టుకుని మీరు దీన్ని సాల్వ్ చేసుకోండి అని చెప్పి. ఆ రోజు 2016లో ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. మన అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు ఉమాభారతి గారు, మన ముఖ్యమంత్రి గారు అప్పుడు చంద్రబాబు గారు, కేసీఆర్ గారు, ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు అందరూ కూడా వెళ్ళాం. పిటిషనర్ కూడా నేను కూడా వెళ్ళటం జరిగింది. ఆ రోజు రిజాల్వ్ చేసుకోండి అని చెప్పారు. కానీ మా ఆంధ్రప్రదేశ్ రైతులకి ఏమి న్యాయం జరగల. ఎందుకంటే వాళ్ళు ఇవాళ ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పాలమూరు రంగారెడ్డి అనే 2 ప్రాజెక్టులు శ్రీశైలం ఆఫ్షోర్ నుంచి 2014 తర్వాత రీఆర్గనైజేషన్ అయినాక ఆఫ్షోర్లో 760 అడుగులకు పెట్టారండి. అంటే ఏంటి, శ్రీశైలంలో వాళ్ళు 760 పెట్టేసి 120 టీఎంసీలు వాళ్ళు లాగెత్తే శ్రీశైలం దిగువ భాగాన అన్ని రకాల అనుమతులు ఉన్నటువంటి నాగార్జున ఎడమ కాలువ కానీ కుడి కాలువ ఆంధ్ర భూభాగంలో ఉన్నటువంటి 15 లక్షలు కానీ కృష్ణా డెల్టా పరిధిలోని ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఉన్నటువంటి 13 లక్షలు కానీ, అటు మన కర్నూలులో ఉన్నటువంటి ఎస్ఆర్బీసీకి ఉన్నటువంటి 2 లక్షలు కానీ, అంటే 30 లక్షల ఎకరాలు బీడిబారిపోవాలా? ఆంధ్రప్రదేశ్ అంతా బీడిబారిపోయి శ్రీశైలం దిగుభాగం అంతా నాశనం అయిపోవాలని వాళ్ళ ఉద్దేశమా? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము తెలంగాణ రైతాంగానికి వ్యతిరేకం కాదు, తెలంగాణ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకం. మీరు ఏ ప్రాజెక్టు కట్టుకున్నా సిడబ్ల్యూసి కానీ, కేఆర్ఎంబి కానీ, జిఆర్ఎంబి కానీ, అట్లాగే కేంద్ర జలశక్తి అనుమతులు తీసుకుని కట్టుకోండి. మేము ఇష్టం వచ్చినట్టు కట్టేసుకుని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇప్పుడు
వాదోపవాదాలు జరుగుతున్నాయి కాబట్టి మేము అప్పుడు కట్టేసేసి మేము మాకు జలాలు కేటాయించండి అని అడుగుతామంటే అది క్వశ్చనే లేదు. ఎట్టి పరిస్థితిలో కూడా తెలంగాణ అక్రమ ప్రాజెక్టులకి నీటి కేటాయింపులు జరపటానికి యావత్ రైతాంగం, నీటి సంఘాల అధ్యక్షులు కానీ మొత్తం కూడా మేము దాన్ని ఆమోదించే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆంధ్ర నీటి హక్కులు కాపాడాల్సిన అవసరం ప్రభుత్వంతో పాటు సమాజంలో అందరిపైన ఉందండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు కానీ, ఈఎన్సీ అడ్వైజరు వెంకటేశ్వర కానీ, ఈఎన్సీస్ కానీ అందరూ కూడా మంచి మనం గుప్తా లాంటి అడ్వకేట్లను పెట్టి బ్రిజేష్ కుమారు ఎదుట సమర్థవంతంగా ఇప్పుడు వాదనలు వినిపించి కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మన నీటి హక్కుల్ని కాపాడటానికి సమర్థవంతమైన వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. అట్లాగే ఇవాళ రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడుతూ అసెంబ్లీలో ఏదేదో చెప్తున్నాడు ఆయన. ఏంటి, పరివాహక ప్రాంతం 71% ఉంది కాబట్టి వాళ్ళకి ఉన్న దాంట్లో 500 టీఎంసీలు వాళ్ళకి కేటాయించాలంట. మనకేమో మిగిలిన ఏదో మనకి ఒక ఏదో ముస్టెండ్ అది మిగిలిన మనకు కేటాయించాలంట. అంటే ఏంటి, ఎక్కడా కూడా ఇప్పుడు ఇంటర్ స్టేట్ యాక్ట్లో కానీ, 1956 యాక్ట్లో కానీ, అంతర్జాతీయ జల చట్టాల్లో కానీ ఎక్కడా కూడా పరివాహక ప్రాంతం బట్టి లేదండి. అసలు బచావత్ ట్రిబ్యునల్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇట్ ఈజ్ ఏ బైబిల్ ఆఫ్ జలవనరులు. బచావత్ ట్రిబ్యునల్ అనేది మనకు బైబిల్తో సమానం అండి. అలాంటి బచావత్ ట్రిబ్యునలే మనకు ప్రొటెక్ట్ చేసింది. ప్లస్ 150 టీఎంసీలు క్యారీ ఓవర్ కూడా మనకి ఇచ్చింది. దాని ప్రకారం మనం ఇక్కడ మిగులు జలాల బేస్ మీద ప్రాజెక్టులు కట్టుకుంటా ఉంటే వాళ్ళకి ఎందుకు ఈ బాధో, ఎందుకు అసూయ అయితే నాకైతే అర్థం కావట్లేదు. ఒక విషయం చెప్పండి, ఆంధ్ర వాళ్ళు కట్టేదంతా అక్రమ ప్రాజెక్టులు అని వాళ్ళు అంటున్నారు, మరి తెలంగాణ వాళ్ళు కట్టేది సక్రమ ప్రాజెక్టులా? ఏనండి సార్, ఇప్పుడు శ్రీనివాస్ గారు నేను క్లియర్గా చెప్పదలుచుకున్నా. మనకి 811లో 299 వాళ్ళకి మనకి 512 ఇచ్చారు కదా. పైన ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ఎగువ భాగాన ఎస్ఎల్బిసి, కల్వకుర్తి, నెట్టింపాడు అని చెప్పి ఉన్న ప్రాజెక్టులకి 105 టీఎంసీలతో విస్తరణ చేస్తూ ఉంది, అనుమతులు తీసుకోకుండా. అట్లాగే అవే కాకుండా పాలమూరు 90 టీఎంసీలు, దిండి 30 టీఎంసీలు, మిషన్ భగీరథ అంట, ఇంకేదో తుమ్మెళ్ళు అంట, ఇంకేదో అంట, మొత్తం మీద 105 టీఎంసీలతో విస్తరణ, 150 టీఎంసీలతో కొత్త ప్రాజెక్టులకి డిజైన్ చేసి సిడబ్ల్యూసి కానీ, ఇంకోటి మన ఎపెక్స్ కౌన్సిల్ కానీ కేంద్ర జలశక్తి అనుమతులు లేకుండా వాళ్ళు ప్రాజెక్టులు మొదలెట్టారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, మీకు 299 అలాట్మెంట్ ఉంటే మీకు 255 టీఎంసీలతో విస్తరణ కానీ కొత్త ప్రాజెక్టులు కడితే అంటే ఏంటి, ఇదొక 300 ఉన్నా అదొక 250, 550 వాడేసుకుంటే కింద ఉన్నటువంటి ఆంధ్ర మేమేమైపోవాలి, మేము బీడిబారిపోవాలా? అది దీన్ని ఎట్టి పరిస్థితిలో కొనా సహించేది లేదు. ఎందుకంటే కేఆర్ఎంబి దగ్గరికి, జిఆర్ఎంబి దగ్గరికి మేము అనేక సార్లు 2014 నుంచి ఇప్పుడు వరకు కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి అనేక సార్లు రిప్రజెంట్ చేసాం. ఒక 20 నుంచి 30 సార్లు వెళ్ళాం మేము ఇప్పటికి. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం అమరావతిలో చేయాలి. అమరావతిలో ఏర్పాటు చేయడానికి 2 రాష్ట్రాలు సముఖత వ్యక్తం చేసినాయి. ఎప్పటి నుంచో మనం 2017 నుంచి దీని మీద మేము ఫైట్ చేస్తున్నాం. ఎందుకంటే మన సమస్యలు, అంతర్రాష్ట్ర సమస్యలు ఏమైనా ఉంటే చైర్మన్కి చెప్పుకోవాలి. కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో ఏర్పడిన సంస్థ అది ఇప్పుడు కూడా 1 year 7-8 నెలలు అయింది, 1 year లోపు అవుతా ఉంది దానికి ఒప్పుకుని. అది కూడా కేఆర్ఎంబి కూడా మన అమరావతిలో ఏర్పాటు చేయమని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అది అమరావతిలో ఏర్పాటు చేస్తే మన సమస్యలు చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళడానికి చాలా అనువుగా ఉంటుందని చెప్పి మేము రైతాంగం, నీటి సంఘాల అధ్యక్షులు భావిస్తూ ఉన్నాం. అసెంబ్లీలో ప్రతిరోజు చూస్తున్నాం సార్, హరీష్ రావు అనేది ఒకటే, ఆంధ్ర వాళ్ళకి ఈ మిగులు జలాలు అయితే నదీ జలాన్ని దోచిపెడుతున్నాడు రేవంత్ రెడ్డి, ఆంధ్ర వాళ్ళు కూడా అదే విధంగా ఉన్నారంటారు. నిజంగా అంత దుర్మార్గులా మన వాళ్ళు? అసలు ఉట్టిదేనండి. ఇవాళ హరీష్ రావు గారు కానీ లేకపోతే ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం కానీ వాళ్ళకి ఇంటర్నల్గా వాళ్ళు వివాదాలకు వెళ్ళి
అసలు దీన్ని లేనిపోని మనం హరీష్ రావు మాట్లాడేది శుద్ధ అబద్ధం. ఎందుకంటే ఇవాళ ఆ రోజు 2299 టీఎంసీలకి 512 టీఎంసీలకి సంతకం పెట్టింది హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు. ఆ రోజు ఆయన మంత్రిగా ఉన్నప్పుడే మంత్రిగా ఉన్నప్పుడు ఎస్కే జోషి సంతకం పెట్టాడు. ఎస్కే జోషి సంతకం పెట్టాడంటే నీకు బాధ్యత లేదా? నువ్వు మంత్రి కాదా అప్పుడు? అసలు దాన్ని తప్పించుకుంటానికి ఏదేదో మాడుతున్నాడు. వర్కింగ్ అరేంజ్మెంట్ అంట. వర్కింగ్ అరేంజ్మెంట్ అంటే అర్థం ఏంటి? ఆ రోజు మిగులు మళ్ళీ ఒక పక్క ఏం చెప్తాడు హరీష్ రావు ప్రెసిడెంట్ పీపీటీలో 299 నికర జలాలు ఉన్నాయి కాబట్టి మేము ఆ రోజు సంతకం పెట్టామంటాడు. ఇంకో పక్క ఏమంటాడు, మేము 499 కాదు 500 అడిగామంట. అసలు 500 అడగడానికి మీకు హక్కు ఎక్కడ ఉందండి? తెలంగాణ 500 టీఎంసీలుగా అడగటానికి బేసిస్ ఏంటి? మీరు బేసిస్ చెప్పరు. ఎందుకంటే నదీ పరివాహక ప్రాంతం ఉంది కాబట్టి 71% ఉంది కాబట్టి 8x70 వేసేసి ఏదో లెక్కలేసేస్తున్నారండి. ఎట్టి పరిస్థితిలోనూ అది క్వశ్చన్ లేదండి. మనకున్న 512 టీఎంసీలు నికర జలాల ఆధారంగా అటు శ్రీశైలం కానీ లేకపోతే నాగార్జున సాగర్ కానీ ఉమ్మడి ప్రాజెక్టులు కింద ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ కానీ ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో నికర జలాలు ఉన్నటువంటి మన ప్రాజెక్టులు. అది దాని ఆయకట్టు ప్రొటెక్ట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం 512 టీఎంసీలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి తగ్గితే ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇంకోటండి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లేని నీళ్ళను చూపించి 65% విశ్వసనీయత అని చెప్పి ఏదో 1000 టీఎంసీలు ఉన్నట్టు చూపించి లేని నీళ్లు ఏదో 100 సంవత్సరాల్లో 65 సంవత్సరాలకి ఇంత టీఎంసీలని అసలు 75% విశ్వసనీయత నుంచి 65% విశ్వసనీయత చేయటం అంటే మా అన్యాయం చేయటమే. దాని మీద కూడా మనం ఎస్ఎల్పి వేసాం. స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. బ్రిజేష్ కుమార్ 2013లో ఇచ్చిన తీర్పుని మేము ఆమోదించట్లేదని చెప్పి మనం వేసాం. ఇప్పుడున్న ప్రభుత్వం కంటిన్యూ చేస్తూ ఉంది మన కూటమి ప్రభుత్వం. ఈ పరిస్థితిలో వాళ్ళు అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు చేయటం, వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు సమాధానం చెప్పుకోలేక ఆ వివాదాన్ని ఆంధ్రప్రదేశ్కి ప్రభుత్వానికి అంటగట్టడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ మిగులు జలాల విషయంకి వస్తే బనకచెర్ల కానీ మనం కడతామంటే ప్రతిసారి కొర్రి పెడుతూనే ఉన్నారు. ఎందుకని అక్కడ మీరు గట్టిగా ఫైట్ చేయలేకపోతున్నారు? ఫైట్ చేయలేకపోవటం ఏమీ లేదు సార్. ఫైట్ కాదు అసలు. మిగురు జలాలు ఇవాళ చూపించే లెక్క మీకు ఇది జూమ్ చేసుకోండి. ఇది మిగురు జలాలు చూడండి. ఇక్కడి నుంచి చూస్తే అసలు ఇది ఒక 50 సంవత్సరాల డేటా, 40 సంవత్సరాల డేటా ఉందండి. మినిమం ఎక్కడో చూస్తే ఒక 1500 టీఎంసీలు ఎక్కడో ఒక్క సంవత్సరం ఉంది. 3000 నుంచి 4 టీఎంసీలు పోతా ఉన్నాయి. అది మనమేం ఆపలేం కదా. దాంట్లోంచి రోజుకు 2 టీఎంసీలతో తీసుకుని మనం పోలవరం కుడి కాలువ ద్వారా దాన్ని తీసుకొచ్చి మనం కృష్ణా నుంచి తీసుకొచ్చి అక్కడ బొల్లాపల్లి రిజర్వాయర్లో పెట్టుకెళ్ళి అక్కడి నుంచి నల్లమల్ల సాగర్ తీసుకెళ్తే ఆ రోజు 20 లక్షల ఎకరాలు స్టెబిలైజ్ అవుద్దండి. అట్లాగే దాంట్లో భాగంగా మనం 80 లక్షల జనాభాకి తాగునీరు, 20 టీఎంసీలు పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడుద్ది. అట్లాగే కుడికాలో కింద ఉన్నటువంటి దగ్గర నాగార్జున సాగర్ కుడికాలో కింద ఉన్నటువంటి 8 లక్షల ఎకరాలు స్టెబిలైజ్ అవుద్ది. అసలు అంటే ఏంటి? రాయలసీమ అంతా కరువు పీడిత రాయలసీమ పోవాలనా ఈ తెలంగాణలో ఉద్దేశం? ఎందుకు చెప్తా ఉన్నారు వీళ్ళు? అసలు కాసేపేమో హరీష్ రావు గారు కాసేపేమో ఆంధ్రాకి రాసి ఇచ్చేసాడు అంటాడు, కాసేపేమో మిగులు జలాలు అంటాడు. అసలు దీని మీద నదీ జలాల మీద పూర్తిగా అవగాహన లోపంతో అటు వాళ్ళు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మాట్లాడుతుందనేది నా ముఖ్యమైన ఉద్దేశం. మరి రాయలసీమ ప్రాంత వాసులకి కరువు తీరేది ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా దాని గురించి కూడా వివాదం జరుగుతోంది. అది జగన్ ప్రభుత్వం మనం చూసాం. ఆ రోజు ఎపెక్స్ కానీ సిడబ్ల్యూసీ ఎటువంటి అనుమతులు అక్కడ ముందుకెళ్లారు మనం చూసాం. గ్రీన్ ట్రిబ్యునల్ వీళ్ళు ముటిక్కాయలేయడంతో ఆగిపోయారు. ఈ రోజు మొత్తం చుట్టుకునేసి టీడీపీ ప్రభుత్వమే చేసిందని కామెంట్ చేస్తున్నారు. ఎవరు అసలు రాయలసీమకు ద్రోహం చేసింది? రాయలసీమకంటే ఓన్లీ ఆ రోజు ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఒకరికొకరు ఆ రోజు ఆలింగనం చేసుకుంటాం, పార్టీలు చేసుకుంటాం, ఈయనేమో అక్కడికి వెళ్తాం, ఆయనేమో ఇక్కడికి రావటం అని రాయలసీమ అని స్టార్ట్ చేయటం చేసి ఆ రోజు కేసీఆర్ గారు ఏమన్నారు? అసలు దీనికి ముఖ్యంగా మనం ఒకటి చూడాలండి.
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పునఃపంపిణీకి పునఃపంపిణీ చేయటానికి అసలు ప్రధాన కారకుడు ఎవడో జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు 2020లో జరిగిన ఎపెక్స్ కమిటీ సమావేశంలో ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు మాకు పునఃపంపిణీ చేయండి, మా 811ని మళ్ళీ పునఃపంపిణీ చేయాలా, మాకు అన్యాయం జరిగింది, ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కాబట్టి అని అన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమనాలండి, అది క్వశ్చనే లేదు, మీరు 811లో 5/12 మాకు ఉండాలి, 299 మీది తీసుకోండి అని చెప్పలా. ఈయన గుమ్మగా కాముగా కూర్చున్నాడు. కూర్చుంటే ఆయనకి కేంద్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేసిన మీద మీరు అప్పటి వరకు ఉన్నటువంటి రిట్లు విత్డ్రా చేస్తే మేము పునఃపంపిణీ చేస్తామని 2023 ఎలక్షన్ల ముందు, తెలంగాణ ఎలక్షన్ల ముందు కేంద్ర ప్రభుత్వం పునఃపంపిణీ చేయమని చెప్పి మళ్ళీ గజెట్ ఇచ్చింది. ఓకే, దీనికంటే ఏంటి, ఈ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరగడానికి ప్రధాన కారకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పుంటే ఈ గోలంతా లేదు. ఇంకోటండి, అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది కేవలం ఇది లాలూచీ పడి కేసీఆర్తో చేసినట్టుగా ఉంది. ఎందుకంటే మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ కట్టేటప్పుడు, డిపిఆర్ రెడీ చేసేటప్పుడు బేసిక్ నీడ్ ఏంటంటే మీరు సిడబ్ల్యూసికి చెప్పాలా, ఎపెక్స్ సిడబ్ల్యూసి జలశక్తికి చెప్పి కేఆర్ఎంబి దృష్టికి తీసుకెళ్ళాలి. కృష్ణా రివర్ ప్రాంతం కాబట్టి తీసుకుని అన్ని అనుమతులు తీసుకుని మీరు మొదలెట్టకుండా, అంటే ఏంటి, ఈయనేదో రాయలసీమ ఉద్ధరిస్తున్నట్టు ఒక జీవోలు ఇచ్చేసి పని మొదలెడతాం, మళ్ళీ దాని మీద ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో కోర్టులో వేపించేసి మళ్ళీ ఆపేయటం లాగా ఉంది. ఇది నిజంగా రాయలసీమకి ఆయనకి రాయలసీమ బాగు చేసే ఉద్దేశం ఉంటే అన్ని అనుమతులు తీసుకుని మొదలెట్టాలా. దీనివల్ల ఏంటంటే 2 రకాలుగా మన నష్టం జరిగింది. ఒకటేమో మళ్ళీ ఎన్జిటీలో కూడా రిట్లు వేసారు వాళ్ళే. ఎన్జిటీలో ఎవరో వేశారు, బీరం ఎవరో వెంకటేశ్వర రెడ్డి ఎవరో వేయటం వల్ల ఏమైంది, ఎన్జిటీలో క్లియర్ అవ్వాలా, దాన్ని వివాదంలోకి వెళ్ళిపోయింది. వివాదంలోకి వెళ్ళి ఆనాడే ఆగిపోయింది ఆ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. దాన్ని మళ్ళీ ఇవాళ మన తెలంగాణ అసెంబ్లీలో మేమే ఆపామని ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేది ఇక చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది సరే, ఇక సాగర్ విషయానికి వస్తే మీరు చూస్తున్నారు, సాగర్ జలాలకు సంబంధించి మీరు చెప్తున్న కుడికాలు కానీ ఆ వాటర్ విడుదల చేసేటప్పుడు కానీ అక్కడ పోలీసులు నిలబెడతారు. ఆంధ్ర వాళ్ళు అక్కడ కూడా దోచుకుపోయారంట. ప్రతి చోట దోచుకుపోయారు. ఏం సార్ దోచుకుపోయారు? నీళ్లు బాటిల్స్ అని ఎత్తుకోబోతున్నాం మనం. అసలు ఇంకోటి ఏంటంటే సాగర్ విషయంలో ఇప్పుడు నేను సాగర్ ఎడమకాలం ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్గా ఉన్నా. దీని మీద అంటే పోలీసులను పెట్టి అంత జలయుద్ధాలు జరుగుతున్నాయి అక్కడ, అంత దోపిడీ జరుగుతూ ఉందా? అసలు ఏమీ లేదండి. ఎందుకు అంత షో ఎందుకు? అది రాజకీయం. ఒకరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందనగా ఒకరోజు పెట్టి ఆ షో చేశారు తప్పితే ఇవాళ అసలు ఇప్పుడు మనం రాష్ట్రం విడిపోయేటప్పటికి అంతకుముందు నల్లగొండలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అంతా ఎడమకాలది ఉండేది. అప్పుడేంటి, రాష్ట్రం విడిపోయేటప్పటికి ఇప్పుడు ఎవరు పని మీద వాళ్ళు ఉంటారు కానీ మన లాకుల దగ్గరికి వెళ్ళాలి, రెగ్యులేటర్ దగ్గరికి వెళ్ళాలి ఎవరు ఆలోచించలేదు కదా. ఆ తర్వాత ఏంటి, తెలంగాణ భూభాగంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉంది కాబట్టి అటు లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ కూడా వాళ్ళే చేస్తూ ఉన్నారు. మనం అప్పటి నుంచి కేఆర్ఎంబిని అడుగుతున్నాం. కృష్ణా రైట్ కెనాల్ రెగ్యులేషను, ఎన్ఎస్పి రైట్ కెనాల్ రెగ్యులేషను మన పల్నాడు ప్రాంతంలో ఉంది కాబట్టి మాకు ఇచ్చేయండి అని చెప్పి అడిగాం. ఆ తర్వాత ఇంకొక కూడా కేఆర్ఎంబికి అనేక సార్లు రిప్రజెంట్ చేసాం. సిఏఎస్ఎఫ్ని పెట్టండి, కామన్గా పెట్టి ఇది 2 రాష్ట్రాలకు సంబంధం లేకుండా పెట్టి ఏదైతే కేఆర్ఎంబి ఉన్న నీటి పరిమాణాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి వాటర్ రిలీజ్ ఆర్డర్స్ అని చెప్పి ఇస్తారు, WRO అని చెప్పి. దాని ప్రకారం మళ్ళీ రిలీజ్ చేస్తారు. అసలు ఎంత ఘోరం అంటే తెలంగాణ ఏమో మనం దోస్తామని చెప్తూ వాస్తవంగా ఏం జరిగేది, 2014 తర్వాత ఏం జరిగింది, లెఫ్ట్ కెనాల్లో 11 లక్షల ఎకరాలు ఉంటే 3,67,000 ఎకరాలు ఆంధ్ర భూభాగంలో ఉంది. వాళ్ళకి ఒక 7 లక్షల ఎకరాల దాకా ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాలో ఉందండి. ఎక్కువ వాళ్ళకే ఉంది. పెద్ద మనం ఏంటంటే పెద్ద వింత ఏంటంటే తెలంగాణ చెప్పేదేం అట్లా, వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఏం జరిగింది, మేము 15 తర్వాత నీటి సంఘాల వ్యవస్థ వచ్చింది, తెలంగాణలో తీసేశారు. మేము ఎప్పుడు కేఆర్ఎంబి దగ్గరికి వెళ్ళి కేఆర్ఎంబి
మాకు 32 టీఎంసీలు వాటా ఉందండి లెఫ్ట్ కెనాల్లో, ఓకే 3,67 ఎకరాలకి. ఇది ఉమ్మడి కృష్ణా జిల్లా. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మెట్ట ప్రాంతం అంటే నందిగామ కానీ, మైలవరం, గన్నవరం, నూజివేడు, తిరువూరు, దాంతోపాటు దెందులూరు నియోజకవర్గాల్లో. అక్కడ విషయం ఏంటంటే మదిరా బ్రాంచ్ కెనాల్ అని ఒక మదిరా బ్రాంచ్ కెనాల్లో రాష్ట్రం విడిపోయినాక తెలంగాణ ప్రాంతం నుంచి మదిరికి వచ్చి మదిరా బ్రాంచ్ కెనాల్లో కొంత లెక్క ఆంధ్ర ప్రాంతం ఉండి మళ్ళీ అక్కడి నుంచి చివరిలో మళ్ళీ ఎర్రిపాలెం మండలం అని చెప్పి తెలంగాణ ప్రాంతం ఉంది. అసలు 32 టీఎంసీలు అలాట్మెంట్ ఉంటే అసలు ఇప్పుడు వరకు లెక్క చూస్తే ఆ 2014 నుంచి ఈ రోజు వరకు చూస్తే మ్యాక్సిమం 18 టీఎంసీల మించి తెలంగాణ మనకి ఇవ్వలేదండి. మాకు ఎండిపోతుంది బాబు, చెరువులకి ఇవ్వండి బాబు అని అంటుంటే ఎప్పుడు వాళ్ళు ఇవ్వరు, ఏదో చెప్తారు వాళ్ళు. అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్ గారు అడగలేదు. ఆయన హయాంలో 2 జలవనరుల శాఖ మంత్రులు ఉన్నారు, ఒకరు అనిల్ కుమార్ యాదవ్, మరొకరు అంబటి రాంబాబు. ఇద్దరికి క్యూసిక్లు అంటే తెలియదు, గ్యాలన్లు అంటే తెలియదు, ఏమీ తెలియదు, కానీ ఎలగబెట్టేశారు బాగా. పోలవరం కూడా వస్తుంది సార్, అది సార్, ఇది సార్ అన్నారు ఆయన అయ్యప్ప మాలేసుకుని. మరి పోలవరం ఎక్కడుంది తెలియదు. సరే ఇప్పటికైనా అవుతుందా సార్ వీళ్ళు చెప్తున్నట్టుగా? పోలవరం ఎట్లా ఉంది మూమెంట్? పోలవరం చాలా బాగా జరుగుతుందండి. ఎందుకంటే 14-19లో ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారాన్ని పోలవరంగా చేసుకుని మేము చాలాసార్లు వెళ్ళాం ఎపెక్స్ కమిటీలో ఉన్నప్పుడు. అసలు ఆయన రివ్యూ చేసి ఎంతో పరుగులు ఎత్తిచ్చి 71% చేశాడు. రాష్ట్రం విడిపోయే టైంలో కాపర్ డ్యామ్ అనేది ఒక అడ్డుకట్ట. ఎగువ కాపర్ డ్యాంలో సహజంగా నిర్మించేటప్పుడు గ్యాప్లన్నీ ఉంటాయి. ఆ రోజు రాష్ట్రం విడిపోయినాక సడన్గా మనం 19లో అధికారం కోల్పోయినాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆ రోజు పీపీఏ అని ఉంటుందండి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని ఈ వర్క్స్ మానిటరీ చేస్తూ ఉంటుంది. డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ అని, డిడిఆర్సి అని కొన్ని సంస్థలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు. పోలవరంలో ఏం జరుగుతూ ఉందో చూస్తూ ఉంటారు వాళ్ళు క్లియర్గా చెప్పారు ఆ గ్యాపులు మీరు త్వరగా. మనం ఆ రోజు మేలోనో ఇప్పుడు అధికారంలో వచ్చినట్టున్నాడు కదా, జూన్లోనో. ఇక సీజన్ వచ్చేస్తూ ఉంది, రైనీ సీజన్, మీరు ఆ గ్యాపులు మూయండి అని చెప్తే జగన్మోహన్ రెడ్డి ఒక బాధ్యత రాహిత్యంగా ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి నవయోగాన్ని మార్చి రివర్స్ టెండరింగ్ అని చెప్పి మళ్ళీ మెగాకి ట్రై చేసి 6 నెలలు పోద్ది, మీరు వద్దు అని పీపీఏ క్లియర్గా చెప్పిందండి. ఆ రోజు ఏమైంది, ఆ రోజు మెగాకి పెట్టారు, 6 నెలలు పోయింది, దీన్ని పట్టించుకుపోయేటప్పటికి ఫ్లాష్ ఫ్లడ్ వచ్చింది. ఫ్లాష్ ఫ్లడ్ వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల అప్పుడు కిందకు వచ్చి మన మామూలు డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయింది. దానికి ఏం చెప్తాడు, చంద్రబాబే కారణం, డయాఫ్రమ్ వాల్ కారణం అంటాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎట్ట కారణం అవుతారండి? నువ్వు చేసుకోవాలి. అసలు ముఖ్యంగా ఈ రాంబాబు అనే ఆయనకి కాపర్ డ్యామ్ అంటే రాగి డ్యామ్ అనుకుంటున్నాడు ఆయన. కాపర్ డ్యామ్ అంటే ఇది అడ్డుకట్టని తెలియదు. పోలవరం క్లిష్టమైన ప్రాజెక్టు, ఎవరికి అర్థం కాదు, నాకు కూడా అర్థం అవ్వలేదు అన్నాడు ఆయన పత్రికాముఖంగా ప్రెస్కి. మరి ఆయనకి అంతకుముందు ఉన్న మంత్రి గారికి తెలుసు అసలు క్యూసెక్లు అంటే, గ్యాలన్లు అంటే? ఎవరండి? అంతకుముందు అనిల్ కుమార్ గారు ఉన్నారు కదా, ఆయనకి అసలు తెలియదు. బుల్లెట్ దింపావా లేకపోతే ఏదో చేసావా అంటాడు, కానీ అసలు క్యూసెక్కి టీఎంసీకి తేడా తెలియదండి వీళ్ళకి. ముఖ్యంగా అసలు ఏంటంటే పోలవరాన్ని ఆ రోజు 71% పూర్తి చేసి, అది ఇంకోటి ఏంటంటే 55,000కి టెక్నికల్ అడ్వైజరీ కమిటీకి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రత్యేకంగా నాగపూర్ వెళ్ళి నితిన్ గడ్కరీ గారి దగ్గరికి ఉన్నదంతా చెప్పి, ఆ రోజు నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి కూడా వెళ్ళి టీఐసీలో 55,545 కోట్లకి డిపిఆర్ 2ని దాన్ని క్లియర్ చేసి నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి మీరు మంజూరు చేయమని చెబితే, జగన్మోహన్ రెడ్డి వచ్చినాక కనీసం ఫైనాన్స్లో ఒక్క రోజు కూడా వీళ్ళు పర్సూ చేయలేదండి. అక్కడ పర్సూ చేయకుండా కాసేపు ఏమో ఏంటి హైట్ తగ్గించేసి 40 మీటర్లకు అంటాడు, కాసేపు 55 మీటర్లకు అంటాడు, ఏదేదో అన్నారు. మళ్ళీ డిపిఆర్ అదేది మన రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ R&R ఉంటుంది కదా, అది మనం పునరావాసం చేయాలి మునిగిపోయే గ్రామాలకి, 2 నిర్వాసితులకి, దాని గురించి కూడా పర్సూ చేయలే. మళ్ళీ ఈరోజు
అసలు నాశనం చేసేస్తే మళ్ళీ నాశనమైన పోలవరాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి దగ్గరికి వెళ్ళి 12,000 కోట్ల రూపాయలు స్పెషల్ ప్యాకేజ్ తీసుకురావటమే కాకుండా మళ్ళీ దాన్ని గాడిలో పెట్టారు. దాంట్లో పెట్టి మళ్ళీ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి డయాఫ్రమ్ వాల్ని అంచనా వేసి, ఎందుకంటే డయాఫ్రమ్ అనేది వాల్ అనేది ఒక భూగర్భ డ్యామ్ అండి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇండియా లెవెల్లో ఇలాంటి ప్రాజెక్ట్ ఎక్కడా లేదు. అంతకుముందు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందు పోలవరం ప్రాజెక్టు ఎందుకు సాకారం కాలా, అప్పుడు ఉన్నటువంటి టెక్నికల్ విషయాల వరకు మనకేం తెలుసు. ఇప్పుడు చెయ్యాలి అంటే ఇది ఎలాంగ్ ది రివర్ కోర్స్లో మనం ఏదైతే స్పిల్వే అంటే కాంక్రీట్ డ్యామ్ కట్టలేమని చెప్పి బ్యారేజీలు చేసుకోండి అది ఇది అని చెప్పి హనుమంతరావు లాంటి ఎక్స్పర్ట్స్ కూడా చెప్పేవాళ్ళు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈ డయాఫ్రమ్ వాల్ టెక్నాలజీ అని చెప్పి తీసుకొచ్చి, బావర్ అనే జర్మన్ కంపెనీని తీసుకొచ్చి, కెల్లర్ అనే జర్మన్ కంపెనీని తీసుకొచ్చి, ఆ రోజు కాపర్ డ్యామ్ టెక్నాలజీ తీసుకొచ్చి ఈ భూగర్భంలో ఏదైతే పాత రివర్ కోర్స్ ఉందో దాన్ని డైవర్ట్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి కాంక్రీట్ డ్యామ్ మీదుగా ఫ్లడ్ వెళ్ళే ఏర్పాటు చేశారు. ఇది ఈ పోలవరం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలవరం ప్రాజెక్టు ప్రత్యేకత. రివర్ మొత్తాన్ని డైవర్ట్ చేసి ఎక్కడైతే రాకీ ఏరియా ఉందో 2 కొండల మధ్యన 1300 మీటర్లు మనం అవతలేమో వేసేసి మన డయాఫ్రమ్ వాళ్ళు యువతలో స్పిల్వే కట్టారండి. ఆ స్పిల్వే కట్టి కిందకి నీళ్ళు వెళ్ళేటట్టు చేశారు. బోళ్ళన్నీ లక్షల క్యూబిక్ మీటర్లు రాక్కుని స్పిల్వే కోసం తీయటం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినాక దాన్ని విధ్వంసం చేసి ఏదేదో చేశాడు. తర్వాత ఈరోజు మళ్ళీ ప్యాకేజ్ తీసుకొచ్చి ఇప్పుడు ఒక 600 మీటర్ల దాకా 700 మీటర్ల దాకా 800 మీటర్ల దాకా అయిపోయినట్టుంది. మళ్ళీ దానికి మళ్ళీ టెండర్ ఇచ్చి మనం డయాఫ్రమ్ వాళ్ళకి అంతర్జాతీయ నిపుణుల ప్రకారం సూచనలు సలహాలు తీసుకుని మళ్ళీ ఇప్పుడు చేసేస్తున్నారు. వర్షాకాలం వచ్చే ముందే కంప్లీట్ చేయడానికి వీలుగా కంప్లీట్ చేశారు. ఎగువ కాపర్ డ్యామ్ సీపేజ్ని కూడా అరికట్టి వర్షాకాలంలో కూడా ఆ ఫ్లడ్ ఇవాళ కాంక్రీట్ డ్యామ్ మీద వెళ్ళిపోయింది. మన పనులు జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ యాసంకాలం వచ్చిందే కాబట్టి చాలా స్పీడ్గా పనులు జరుగుతూ ఉన్నాయి. ఏ పరిస్థితిలో కూడా 27 గోదావరి పుష్కరాలకు ముందు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనేది చంద్రబాబు గారు టార్గెట్ ఇచ్చారు. ఆ రకంగా స్పీడప్ చేశారు వర్క్స్. కృష్ణారావు గారు, విభజన సమయంలో హైదరాబాద్ను తీసేసుకున్నారు. ఇప్పుడేమో సముద్రంలో కలిసే మిగులు జలాలు కూడా వాడుకోవద్దు అంటారు. ఇది ఎంతవరకు నిజం? ఏదైనా ఎక్కువ మాట్లాడితే దొంగలు, మళ్ళీ అదే పదాలు వాడుతున్నారు. అసలు చాలా దారుణం అండి ఇది. ఎందుకంటే వాళ్ళు వాస్తవ విషయాలు చెప్పలేక ఎదురుదాడిలో భాగంగా చేస్తామన్నారు. ముఖ్యంగా మనం దొంగలం ఏంటంటే నిజంగా తెలంగాణ వాళ్ళే గజ దొంగల కింద చెప్పాలి. ఒక విషయం చెప్తాం మీకు. మన రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఇప్పుడు మనకి నీళ్ళు వచ్చినాయి, శ్రీశైలం డ్యామ్ నిండినప్పుడు దాని ప్రకారం అక్కడికి పవర్ ప్రొడక్షన్ ఎప్పుడు చేయాలండి అంటే ఆంధ్రప్రదేశ్లో కిందే ప్రాజెక్ట్ ఉంది, సాగర్ ఉంది. సాగర్ కింద ప్రకాశం బ్యారేజ్ ఉంది. ప్రకాశం బ్యారేజ్కి సాగర్కి ఇరిగేషన్ నీడు అంటే పంటలకి ఎప్పుడు కావాలో మనం ఇండెంట్ ఇస్తే శ్రీశైలంలో పవర్ ప్రొడక్షన్ చేయాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే 14-19లో కానీ తర్వాత 19-24 కానీ ఎవరున్నా కానీ వాళ్ళకున్న ప్రాజెక్ట్స్ బట్టి శ్రీశైలం కిందకి వాళ్ళు పవర్ ప్రొడక్షన్ చేయడానికి 380 టీఎంసీలు మనకి అంటే మనకి వాళ్ళు లెఫ్ట్ సైడ్ మహబూబ్ నగర్, రైట్ సైడ్ కర్నూలు కదా. 380 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి, 120 టీఎంసీలు మన తెలంగాణకు ఉంది. వాడు కిందకి వాడుకునే హక్కు పవర్ ద్వారా 120 తెలంగాణ, 380 మనకి ఆంధ్రప్రదేశ్. కానీ ఏం జరిగింది తెలుసా? 14-19లో 250 టీఎంసీలు వాడేశారు వాళ్ళు. కనీసం యథేచ్ఛగా అంటే ఏంటి, వాళ్ళకి పవరు లేక ఇబ్బంది పడతా రాజకీయం కోసం వాళ్ళ గవర్నమెంటులో ఏదో లబ్ధి పొందుదామని మనకు వదిలేస్తే ఆ రోజు ఏమైంది, మనకి ఇంకా పులిచింతలు ఫుల్ అవ్వక సాగరేమో ఆ రోజు ఫుల్గా ఉండి ప్రకాశం బ్యారేజ్ ఫుల్గా ఉండి వాళ్ళు నీళ్ళు వదిలేస్తే
మనం వాడుకోలేక సముద్రంలోకి వెళ్ళిపోయినాయి. ఎస్. అది అసలు గజ దొంగతనం అంటే తెలంగాణ చేసే గజ దొంగతనం అది. అంటే నీకు 380 ఉంటే మాకు 120 నీకుంటే నువ్వు 250 వాడేస్తే ఏమైపోవాలి కింద? ఏమనంటే మన చేతిలో హక్కు ఉంది కాబట్టి అడ్డగోలుగా వదిలేస్తామని ఆ రోజు తెలంగాణ చేసింది. మనం ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు, మన వాళ్ళు చెప్తానే ఉన్నారు. కానీ వాటర్ని కిందకి రెగ్యులేట్ చేయడానికి మనకు అవ్వదు కదా. లెఫ్ట్ సైడ్ అంతా వాళ్ళ చేతిలో ఉంది, రైట్ సైడ్ అంతా మన చేతిలో ఉంది. అది ఇప్పుడు దానికి ఏంటంటే కేఆర్ఎంబి జ్యూరిడిక్షన్ తీసుకుని ఈ ప్రాజెక్టులకి ఎక్కడైతే నీడ్ ఉందో 2 రాష్ట్రాల డిమాండ్ని తీసుకుని దానికి అక్కడ రైతాంగానికి వీలుగా వేసుకున్న పంటలు బట్టి వాటర్ రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు చూస్తుంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి అనేసి సున్నితమైన మాటలు శాంతి వచ్చినారు. ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు. ఆయన కూడా ఈ శాంతి వచనాలు పనికొస్తాయి సార్ ఇప్పుడున్న మూమెంట్లో? అంటే ఇప్పుడు మామూలుగా ఇద్దరు కూర్చుని మాట్లాడుకునేటట్టయితే పరస్పరం మాట్లాడుకుని సాల్వ్ చేసుకుంటే ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు చేసినట్టు మధ్యవర్తిని పెట్టుకోండి అంటారు. అసలు ఇప్పుడు మనం అసలు సెంట్రల్ గవర్నమెంటే మధ్యవర్తి కదా ఇద్దరికి. కేఆర్ఎంబి కానీ జలశక్తి శాఖ కానీ కేంద్రంలో ఎటువంటి సపోర్ట్ ఉంది? అక్కడ కూడా కావాలని కొర్రీలు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్కి అంటారు. ఇప్పుడైతే లేదులేండి, ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక సానుకూలంగానే మనం ఇచ్చినవన్నీ మోడీ గారి ప్రభుత్వంలో అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇవాళ 12,000 కోట్లు పోలవరంకి ఇచ్చారంటే ఈరోజు పైన కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మనం సాధించగలిగాం. లేకపోతే లేదు, ఇబ్బంది లేదు. ఏదైనా ఇది మనం ఉన్న నికర జలాలని దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మనం మిగులు జలాలు వాడుకుని ప్రాజెక్టులు కట్టుకుని ముందుకెళ్ళాలి. అంతకంటే మనకు ఆల్టర్నేట్ లేదు. రైట్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టు నదుల అనుసంధానం సాధ్యమేనా? ఎందుకంటే ఆయన ఇక్కడ చేసి చూపించారు. కృష్ణా, గోదావరి, పట్టిసీమ మనం చూసాం. కావేరి అంటే గంగ నుంచి కావేరి దాకా నదుల అనుసంధానం జరిగితే దేశం బాగుంటుంది సుభిక్షంగా అంటారు. అది సాధ్యమయ్యే పనేనా? ఎట్టి పరిస్థితిలో సాధ్యమయ్యే పనేనండి. గౌరవ ప్రధానమంత్రి వాజ్పేయి గారి టైంలో ఒక టాస్క్ ఫోర్స్ అని వేశారు నదుల అనుసంధానం మీద. దానికి చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చినాక 5 నదుల సంగమం అని చెప్పి ఒకటి మొదలెట్టారు. అటు మహానది, అట్లాగే తర్వాత వంశధార, గోదావరి, కృష్ణ, పెన్న. అంటే ఏంటి, ఒక్కడి నుంచి ఎక్కడైతే సర్ప్లస్ బేసిన్ ఉందో సర్ప్లస్ బేసిన్ నుంచి డెఫిసిట్ బేసిన్కి తీసుకెళ్లాలని మనం కొన్ని సంవత్సరాల వాటర్ లెట్అవుట్లు సముద్రంలోకి చూస్తే గోదావరి ఏమో విపరీతం సర్ప్లస్ 2,000 నుంచి 3,000. కృష్ణాకి చూస్తే ఒక 10 సంవత్సరాలు చూస్తే ఒక 6 సంవత్సరాలు వస్తే 4 సంవత్సరాలు నీళ్ళు రావు. కృష్ణా డెఫిసిట్ బేసిన్గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నదుల అనుసంధానం ద్వారా గోదావరి సర్ప్లస్ వాటర్ని కృష్ణాకి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆయకట్టుని మనం పరిరక్షించాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే 2015లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్న ఆలోచన చేసి ఆ రోజు కృష్ణా డెల్టా ఎండిపోతూ ఉంది. కనీసం మళ్ళీ కృష్ణా డెల్టా ఎండిపోయేదాన్ని కనుక ఏదో ఒకటి చేయకపోతే అప్పుడెప్పుడో గోదావరి డెల్టాలో డొక్కల కరువు వచ్చిందంట. ఇక్కడ డొక్కల కరువు వచ్చేది. ఆ పరిస్థితిలో పట్టిసీమ ద్వారా ఆ రోజు కేవలం తక్కువ కాలంలోనే కృష్ణా గోదావరిని అనుసంధానం చేసి 2014 నుంచి 2019 వరకు 358 టీఎంసీలు కృష్ణా డెల్టాకి ఇవ్వటం వల్ల ఈరోజు కృష్ణా డెల్టాలోని ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న 13 లక్షల ఎకరాల్లో ఉన్నటువంటి మన వరికి, అట్లాగే మనకి ఆక్వాకల్చర్లో ఉన్నటువంటి రొయ్యల చెరువులకి, చేపల చెరువులకి ఈ సాగునీరు ఇవ్వటం వల్ల 50,000 కోట్లు కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి రైతులకు ఆదాయం రావటమే కాకుండా భారతదేశ జీడిపిలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2వ స్థానంలో నిలిచింది ఆ రోజు. అది చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి. అలాగే ఇప్పుడు గంగ ఉందంటే గంగ ఏమో మనం సర్ప్లస్గా ఉంది, కావేరి డెఫిసిట్లో ఉంది. వాళ్ళు మనం చూస్తూ ఉంటాం తమిళనాడు, కర్ణాటక ఎప్పుడు గొడవే, అక్కడ కూడా గొడవలు జరుగుతాయి కావేరీ జలాల కోసం. ఇప్పుడు అవి మనం ఆ 2 అనుసంధానం చేస్తే ఆ రోజు కేఎల్ చెప్పారు. కేఎల్ ఏం చెప్పారంటే గంగా కావేరి అనుసంధానం చేస్తే ఒకటేమో వరదలు, రెండోది మొత్తం ఉన్నటువంటి ఆయకట్టుకి సమృద్ధిగా నీరు అందుతుందని చెప్పి. ఇక్కడ కూడా ఈ 5 నదులు ఏదైతే మన మహానదులు పంచనదుల సంగమం ఉందో మహానది, వంశధార,
గోదావరి, కృష్ణా, పెన్నా అలా చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా గంగా కావేరి కూడా ఈ మధ్య కూడా నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ NWDA వాళ్ళు కూడా రాష్ట్రాలతో మీటింగ్ పెట్టి అభిప్రాయం తీసుకుంటున్నారు. అది సాధ్యం అవుద్ది. ఎందుకంటే అందరూ కూడా డెఫిసిట్ బేసిన్లో ఉన్నటువంటి రైతాంగానికి ఉపయోగపడటమే కదా మన ముఖ్య ఉద్దేశం. సముద్ర తీర ప్రాంతం ఎక్కువ మనకే ఉంటుంది ఆంధ్రప్రదేశ్, దాదాపు 1500 కిలోమీటర్లు. నేను ముందే చెప్పాను, తుఫాన్లు మనకే, సునామీలు మనకే. ఇప్పుడు చూస్తున్న ఆ బ్లోడ్ చూస్తున్నాం, అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు ఏ విధంగా ప్రతి ఒక్కటి మనమే ఫేస్ చేస్తూ ఉంటాం. తుఫాన్ వచ్చిందంటే అల్లాడిపోతాం. రైతులు తను కష్టించి పండించిన పంట డ్యామేజ్ అయిపోతుంది. ఇంత కష్టపడుతుంటే కనీసం వాళ్ళు ఇంగిత జ్ఞానం లేకుండా ఇంత రైతాంగం అల్లాడిపోతూ ఉంటే, మిగులు జలాల దగ్గర ప్రతి దాని దగ్గర వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం గొడవలు చేస్తూ ఉంటే మీరంటే ఈరోజు వచ్చి మాట్లాడుతున్నారు సార్. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేధావులంతా ఎక్కడున్నారు? ఎందుకు మౌనం వహిస్తున్నారు? భయమా? లేక అక్కడున్న పార్టీలతో వీళ్ళకి కూడా సంబంధాలే ఉన్నాయా? అదేమీ లేదు సార్, భయం ఏముంది కానీ నిజంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ చూస్తే భయమా? రేవంత్ రెడ్డిని చూస్తే భయమా? లేక హరీష్ రావు చూస్తే భయమా? మనకి ఎవరిని చూస్తే భయం లేదు. ముఖ్యంగా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసే కృషితో పాటు సమాజంలో ఉన్నటువంటి జలవనరులు, మాలాంటి జలవనరుల నిపుణులు కానీ మేధావులు కానీ ఈ రంగంలో అనుభవం ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడి ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులను కాపాడాలి మనం. ఎందుకంటే ఎంతసేపు ఎదురుదాడి చేసి లేనిది ఉన్నట్టు చూపించి, లేనట్టు చూపించి ఏదేదో చేస్తా ఉన్నారు. కానీ అదే నిజమవుతుంది కదా అంట నేను. ఈరోజు వాళ్ళు చెప్పిందే నిజమవుతుంది. 2 రోజుల నుంచి మీరు చూడండి సోషల్ మీడియా అంతా, ఆంధ్ర వాళ్ళు నిజంగా గజ దొంగలు, నీటి దొంగలు అంటున్నారు తప్ప ఎక్కడ వాళ్ళని పల్లెత్తి మాట అంటలేదే. ఆ విధంగా వాళ్ళు తయారు చేస్తున్నప్పుడు ఎందుకు మౌనంగా ఉంటారంట? మీరు చెప్పినట్టు భవిష్యత్ తరాలు మిమ్మల్ని మన్నిస్తాయా, అసలు క్షమిస్తాయా ఇట్లా కామ్గా ఉంటే? ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఉన్న మిగిలి జలాలని, మన నికర జలాలను రక్షించుకుంటూ ఏదైతే మనం ఇప్పుడు కామన్ ప్రాజెక్ట్స్ కానీ ముందు బచావత్ ట్రిబ్యునల్కి ముందు కట్టిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, శ్రీశైలం కానీ అట్లాగే మేజర్ ప్రాజెక్టులు సాగర్ కానీ, ప్రకాశం బ్యారేజ్ కానీ, అట్లాగే అటు వంశధార కానీ, ఇటు పెన్నాకి ప్రాజెక్టులు కానీ, SRBC కానీ, ఇవన్నిటి కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎట్టి పరిస్థితుల్లో ప్రొటెక్షన్ అవుద్ది, అది సమస్య లేదు. అట్లాగే మిగులు జలాల ఆధారంగా ఇవాళ ఏదైతే ఉందో మనం పోలవరం, నల్లమల్ల సాగర్, అసలు పోలవరం, నల్లమల్ల సాగర్లో అసలు ఎందుకు వాళ్ళు చెప్పాలి, వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు? అక్కడ కూడా 200 TMCలు అనేసి తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది కదా. అసలు అట్ట కాదండి, 4000 ఇప్పుడు 4625 TMCలు ఇదిగో 2025 ఇప్పుడు వరకు వెళ్ళిపోయినాయి గోదావరి నుంచి సముద్రంలోకి. అంటే 4000 TMCలు పోయినా పర్లేదు కానీ ఓ 200 TMCలు వాడుకుంటే మీకేంటండి బాధ? అసలు మీకేంటంటే బాధ అన్న? మీరు కాళేశ్వరంకి వాడుకుంటా ఉన్నారు, అది అక్కడ రైతులకు ఉపయోగమే, మనమే అభ్యంతరం చెప్పలేదే. మరి బనకచెర్ల ప్రాజెక్ట్ ఎందుకంత వాళ్ళు తీవ్రంగా అభ్యంతరం చెప్పడం? ఏదంటే వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి? అసలు ఏమీ లేదండి. అక్కడ రాజకీయ స్వార్థం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆడే గేమ్లో మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరికిచ్చి మనకు ఆపాదిస్తామన్నారు. ఇది మాత్రం చాలా తప్పు. మీరు రాజకీయాలు ఉంటే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ చూసుకోండి, అక్కడ రాజకీయ పరమైన ఎన్నో చేసుకోండి, మనకు అనవసరం. మనకల్లా తెలంగాణ రైతులకి అక్కడ కాళేశ్వరం వల్ల ఉపయోగం. ఈ నల్లమల్ల సాగరు, పోలవరం చేస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కరువు పీడిత రాయలసీమకు ఉపయోగం. అసలు మీరెందుకు వద్దంటా ఉన్నారు? ఇవాళ నదుల అనుసంధానం భాగంగా కృష్ణా గోదావరిని నదులను అనుసంధానం చేసి పట్టిసీమకి నీళ్ళు ఇవ్వబట్టే కదా ఇవాళ కృష్ణా డెల్టాలో రైతులు ఎంతో కొంత ఇబ్బంది లేకుండా బాగుపడ్డారు. అలాగే ఇప్పుడు దీన్ని నల్లమల్ల సాగరు, దీని ద్వారా మనం మిగులు జలాలను వాడుకుని ముందుకెళ్తే ఇక్కడ ఉన్నటువంటి కరువు ప్రాంతం, రాయలసీమ కరువు ప్రాంతంకి ఉపయోగపడే ప్రాజెక్ట్ అది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం కూడా స్పందించాలి. ఇవాళ మీరు ఇష్టం వచ్చినట్టు పనికిరాని విషయాలు, ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ మేమే కట్టాం అని మాట్లాడటం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి మీరు ఆ రోజు అనుమతులు లేకుండా మొదలెట్టి NGTలో రిట్లేంచి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదేదో అపవాదులు వేస్తుంది తప్పితే మీరు ఎందుకు మాట్లాడరు? ఇవాళ అసలు తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా మాట్లాడుతుంటే ఒక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ ఇవాళ మాట్లాడాలా వద్దా? ఇవాళ మాకు మిగిలి జలాల మీద నుంచి మేము ప్రాజెక్టులు కట్టుకుంటే మీకేంటి నష్టం అనేది మాట్లాడాలి కదా. ఇవాళ మా రాష్ట్ర ప్రభుత్వం సమర్థవాదనలు వినిపించడంతో పాటు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి, జలవనరుల నిపుణులు కానీ, రైతులు కానీ, అట్లాగే
ప్రతిపక్షం కూడా దీనికి సపోర్ట్ చేసి మన ఆంధ్రప్రదేశ్ నీటి హక్కుల్ని కాపాడాల్సిన సామాజిక బాధ్యత అందరి మీద ఉంది. కానీ ఇక్కడ చూస్తుంటే రాయలసీమకి వెళ్తారు, చేపల పులుసో రొయ్యల పులుసో బాగానే తింటారు, అక్కడ అతిథి సత్కారాలు బాగా అందుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి మనం చూసే మాజీ ముఖ్యమంత్రులంతా కొండకు వస్తారు, శ్రీనివాసుని బాగా మొక్కుంటారు, మేము బాగుండాలంతా కోరుకుంటారు. కానీ అదే రాయలసీమ వాసులు దాహార్తితో అలమటిస్తుంటే, అక్కడ రైతాంగం అక్కడ పొలాలు ఎండిపోయి బాధపడుతుంటే మాత్రం వీళ్ళకి పట్టదు సార్. కరెక్టేనా? నిజమేనండి, 100% అది. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ నదుల అనుసంధానం వల్ల ఇంకో చాలా ఉపయోగం ఉందండి. ఇప్పుడు ఈ పట్టిసీమ ద్వారా పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగంగా మనం ఏర్పాటు చేసాం. ఇంకా 2 ఏళ్ళు పడుతుంది కాబట్టి పోలవరం. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో మనం ఒక 80 టీఎంసీలు కృష్ణా డెల్టాకి తీసుకొస్తే మనం అదేదో సేవింగ్ ఏదైతే ఉందో అది శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా అక్కడ బనకచెర్ల వరకు ప్రజెంట్ తాత్కాలికంగా తీసుకెళ్లే అవకాశం ఉంది. హెచ్ఎన్ఎస్ఎస్ ఈఎన్ఎస్ఎస్ అవన్నీ కూడా. దానివల్ల ఏంటి, కరువు పీడిత రాయలసీమకి కృష్ణా జలాలను అక్కడ అందించి ఏదైతే మన సర్ప్లస్ బేసిన్లో ఉన్నటువంటి గోదావరి జలాలని పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి అందిస్తే ఇటు కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి 13 లక్షలు కానీ, అక్కడ ఎస్ఆర్బీసీలో ఉన్నటువంటి 2 కానీ, ఇంకా మిగిలినవి కూడా అన్నీ కూడా మనం రైతాంగానికి ఉపయోగపడే అవకాశం ఉంది. ఆ దిశగా ఆలోచించాలి ప్రతిపక్షం కూడా. సార్ ఇంకొకటి చెప్పండి సార్, కొంతమందికి టీఎంసీలు అంటే కూడా తెలియదు, క్యూసెక్లు అంటే తెలియదు సార్. అలాంటి మహానుభావులకి మీరు వివరిస్తే బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే నీరు అనేది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు మాకు ట్రైనింగ్స్లో కూడా. 1997లో నీటి సంఘాల వ్యవస్థ వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు ఆ రోజు నిపుణులు తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చారు. నీరు అనేది మనకి సమాజంలో ఉన్నటువంటి ధ్రువ బంగారం అని చెప్పారు, లిక్విడ్ గోల్డ్. ఎందుకంటే అదొకటి, మనం బ్యాంకులో సేవింగ్స్ ఖాతాలో ఉన్న డబ్బు మనం వాడుకుంటూ ఉంటాం, మళ్ళీ డబ్బు వేస్తేనే ఖాతా ఉంటుంది నిల్వ. మీరు డబ్బు వేయకుండా ఖాతా చూస్తే నీళ్ళు అయిపోద్ది. అట్లాగే ఇవాళ మనం రైతులు కానీ, నీటి సంఘాల అధ్యక్షులు కానీ, ఇంకా సర్పంచులు, కింద ఉన్నటువంటి ఎంపీటీసీలు అందరూ కూడా నీటి సంరక్షణ చర్యలు చేపడితేనే భవిష్యత్తులో భావితరాలకి మనం నీరు అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం ఆలోచిస్తే ఇవాళ సమాజంలో ఇప్పుడు ఉన్న నీరు గురించి మనం ముఖ్యంగా ఆలోచిస్తే, నీరు అనేది ఇప్పుడు ఒక క్యూసెక్ అంటే ఏంటి, టీఎంసీ అంటే ఏంటి అని ముందుకెళ్దాం. ఒక క్యూసెక్ అంటే నిమిషానికి 30 లీటర్ల పరిమాణం, ఓకే, 30 లీటర్స్ పర్ సెకండ్ అంటాం. అట్లాగే 1800 లీటర్లు సెకండ్కి 30 లీటర్ల పరిమాణం, నిమిషానికి 1800 లీటర్ల పరిమాణం, ఓకే, అది క్యూసెక్ అంటాం. ఒక క్యూసెక్తో డెల్టాస్లో 90 ఎకరాలు సాగు చేస్తాం. అట్లాగే ఆరుతడి పంటలకి ఎన్ఎస్పి ఇట్టడి ఏరియాలో 120 ఎకరాలు సాగు చేస్తాం. ఓకే, 11,625 క్యూసెక్ల నీరు 24 గంటలు ఒక గేటులోంచి బయటకు వస్తే, శ్రీశైలం కావచ్చు, సాగర్ కావచ్చు, అట్లాగే ప్రకాశం బ్యారేజ్ కావచ్చు, అది ఒక టీఎంసీతో సమానం. ఒక టీఎంసీ లెక్కడతాం. ఒక టీఎంసీతో 10,000 ఎకరాలు సాగు చేస్తాం. తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు, ఏది 10,000 కాకుండా 15,000 సాగు చేస్తామని చెప్పి బీఆర్ఎస్లో సేవింగ్స్ పెట్టి ఏదేదో చేశారని చెప్పాడు ఆయన. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయ్యామండి మనం. 299 నికర జలాల్లో 90 టీఎంసీలు మైన్ ఇరిగేషన్కి వాడుకుంటామని చెప్పారు తెలంగాణ. ఇది కఠోరమైన నిజం. వాళ్ళు రకరకాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం 14-19లో ఆ రోజుల్లో, లేకపోతే 18-23లో కానీ మేము ఏదో చెరువులు బాగు చేసాం, దానివల్ల 45 టీఎంసీలు సేవ్ అవుతాయి, ఆ 45 టీఎంసీలని మేము ఏదేది పాలమూరు రంగారెడ్డికి వాడుకుంటామని ఏదో చెప్పినట్టున్నారు. అసలు ఎంత ఘోరం అంటే 90 టీఎంసీలు మీరు మైన్ ఇరిగేషన్కి వాడుకుంటామని మిషన్ భగీరథ పెట్టి మీరు వాడుకున్నారు, దానికి ఎవరు అభ్యంతరం చెప్పలేదే. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు మైన్ ఇరిగేషన్కి వాడేదాన్ని, దానికి ఉన్నటువంటి అలాట్మెంట్ని మళ్ళీ మేము పాలమూరు రంగారెడ్డికి వాడతాం, లేకపోతే ఇంకో దానికి వాడతాం అనేది తప్పు కదా. మీరు నికర జలాల నుంచే వాడాలి, దాంట్లో నుంచి తీసుకోవాలి. అయినా కానీ మనం వాళ్ళకి 299 అలాట్మెంట్, 512 ఉంటుంది.
512లో నుంచే మనం అన్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులకి. మనం కేవలం 150 టీఎంసీలు ఏదైతే క్యారీ ఓవర్ అని చెప్పి బచావత్ చెప్పిందో ఆ బచావత్లో ఉన్న 150 టీఎంసీల నుంచి మనకు అవకాశం ఉంది. అట్లాగే దాంట్లో నుంచి మనం 4625 టీఎంసీలు ఇవాళ వెళ్ళిపోయినాయి 2025లో గోదావరి. దాంట్లో నుంచి రోజుకు 2 టీఎంసీలు తప్పిన తరలిచ్చి మనం పోలవరం నల్లమల్ల సాగర్ వాడుకుంటామంటే ఈరోజు తెలంగాణకి నొప్పి అంటే నాకైతే అర్థం కావట్లేదు సార్. మెయిన్గా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ప్రజెంట్ వీళ్ళు మాట్లాడే మాటలు కానీ వీళ్ళంటే అడ్డుకట్లు వేస్తే ఎంత నష్టం జరగబోతోంది? ముఖ్యంగా ఏంటంటేనండి, ఇవాళ నీళ్ళు వస్తున్నాయి కాబట్టి అండి మనకి ఇబ్బంది తెలియట్లే. ఆ రోజు 2015లో పైనుంచి సుక్క నీరు రాల శ్రీశైలం పైన, ఏది కర్ణాటక నుంచి కానీ పైన మహారాష్ట్ర నుంచి ఎందుకు రాలా, వర్షాలు లేవు, మొత్తం శ్రీశైలం డెడ్ అయిపోయింది, ఎండిపోయింది, బిలో ది లెవెల్కి వెళ్ళిపోయింది, బిలో డ్రా డౌన్, ఇక గేట్లోంచి నీళ్ళు రావు. అట్లాగే పులిచింతలు కూడా డెడ్ అయిపోయింది. ఆ పరిస్థితిలో మనం ఒక ఆలోచన చేసి ఫస్ట్ ఆ రోజు 8 టీఎంసీలు ఇమీడియట్గా తీసుకొచ్చి కృష్ణా డెల్టాని చంద్రబాబు నాయుడు గారు రక్షించడం జరిగింది. అట్లా రక్షించడం వల్ల కృష్ణా డెల్టా బయటపడింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతాంగం కానీ నీటి సంఘాల ప్రతినిధులు కానీ అట్లాగే కింద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా తెలుసుకోవాలి. ఇవాళ నీళ్ళు ఉన్నాయి కాబట్టి మనకు తెలియట్లా. మళ్ళీ 2015లో ఉన్నటువంటి డ్రాట్ ఏదైతే ఉందో ఆ కరువు మళ్ళీ డ్రాట్ పైనుంచి నీళ్లు లేకపోతే అప్పుడు పరిస్థితి ఎక్కడి నుంచి తీసుకొస్తామండి? ఇప్పుడు పట్టిసీమ ఉంది కాబట్టి ఆల్టర్నేటివ్ మనం గోదావరి జలాలను తీసుకొచ్చి కృష్ణా డెల్టాని పరిరక్షించడానికి అవకాశం ఏర్పడింది. ఇంకో విషయం అండి, మన 2014-19లో చంద్రబాబు నాయుడు గారు నీటి సంఘాల వ్యవస్థ పునరుద్ధరించినాక 97లో నీటి సంఘాల వ్యవస్థను పునరుద్ధరించారు. మేమంతా దాంట్లోకి నీటి సంఘాల వ్యవస్థలోకి వచ్చాం. మళ్ళీ 2014లో అది మధ్యలో ఆ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కూడా తీసేసింది కొంత, మళ్ళీ ఏదో సరిగ్గా చేయలే ఉన్నా కానీ. మళ్ళీ 14లో అధికారంలో వచ్చినాక పునరుద్ధరించారు. మళ్ళీ మేము సిస్టంలోకి వచ్చాం. ఆ రోజు మనం ఒక నీరు ప్రగతి అని ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని పెట్టి భారతదేశంలో మొట్టమొదటిసారిగా నీరు ప్రగతి అని ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి విడిపోయిన 625 మండలాల్లో ఇప్పుడు నీరు ఎంత అందుబాటులో ఉంది, డెఫిసిట్ ఉందా, సర్ప్లస్ ఉందా అని ఒక అంచనా వేసి ఒక బుక్ ప్రింట్ చేసి అది మొత్తం మీద అన్ని మన ఆ రోజు విడిపోయినాక 6000 నీటి వినియోగదారు సంఘాలకు ఇచ్చి ఉమ్మడి 13 జిల్లాల్లో ఆ రోజు 14-19 మధ్యలో మన నీరు ప్రగతి సమావేశాలు అన్ని జిల్లాల్లో నిర్వహించి ఎస్ఎస్ చేసి అప్పుడు ఉన్నటువంటి నీటి కొరతని 15 నుంచి అరికట్టాలనే ఉద్దేశంతో నీరు చెట్టు అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చి నీరు చెట్టులో చెరువులు పూడికితీత, కాలువల పూడికితీత, అట్లాగే చెక్ డ్యాముల నిర్మాణం, పంట సంజీవని పంట కుంటల నిర్మాణం ఇవన్నీ కూడా చేసి అప్పుడు ఉన్నటువంటి నీటి సంరక్షణ చర్యలు చేయటం వల్ల నీటికి కొరత చాలా వరకు తగ్గి 90 టీఎంసీలు భూగర్భ జలాలు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చి అట్లాగే ఇంకా మనం చెరువులు తీయటం వల్ల చెరువులు కూడా అభివృద్ధి చెంది ఆ రోజు 6.75 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరించబడింది రాష్ట్ర వ్యాప్తంగా నీరు చెట్లో. ఆ రోజు జలవనరుల శాఖ అట్లాగే అటవీ శాఖ గ్రామీణాభివృద్ధి నుంచి నిధులు తీసుకొచ్చి ఆ రోజు నిధులు ఇచ్చి క్షేత్రస్థాయిలో నీటి సంఘాల ప్రతినిధులు అట్లాగే రైతులతో పనులు చేపించి ఒక పద్ధతి ప్రకారం చేయటం జరిగింది. కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసండి, 2019లో అధికారంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ నీరు చెట్టు అనేది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేశారు కాబట్టి వీళ్ళంతా దొంగలు దోపిడీదారులను వాళ్ళు కాళ్ళే అనేసుకుని మెమోల మీద మెమోలు ఇచ్చి నీరు చెట్టులో పేమెంట్లన్నీ ఆపేశారు. ఓకే, ఆ రోజు 19లో అధికారంలో వచ్చిన నీటి సంఘాలు రద్దు చేసేసి ఆ నీరు చెట్టు పేమెంట్లు 2036 కోట్లు ఆపేయటం జరిగిందండి. ఎంతమందికి నష్టం. ఆ రోజు
దగ్గర 28,000 పనులు చేశాం. ఆ రోజు ఫైనల్గా ఇస్తారేమని చూస్తే ఇవ్వలేదు. 2021లో అప్పుడు గౌరవ ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు నీరు చెట్టు ఫిర్యాదుల విభాగం అని చెప్పి మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ మెంబర్స్గా వేసి మమ్మల్ని లీడ్ చేయమని చెప్తే మేము ఒక ఫార్మాట్ ఏమేం కావాలని చెప్పి, ఎంత దారుణం అంటే సిఎఫ్ఎంఎస్ అనే సిస్టంలో టోకెన్ పడిపోయి ఇక పేమెంట్కి వెళ్ళేటప్పుడు వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఆపేసి మెమోలు ఏదో థర్డ్ పార్టీ చెక్ అంటారు, క్వాలిటీ అంటారు, చాలా ఇబ్బందులు పెట్టారు. చాలా ఇబ్బందులు పెడితే మేము అప్పుడు ఉన్నటువంటి నీటి సంఘాల అధ్యక్షుల్ని వీళ్ళని తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ద్వారా గౌరవ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో 13 జిల్లాల్లో తిరిగి ఆ రోజు 13 జిల్లాల్లో ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్పటి ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర గారిని తీసుకుని 13 జిల్లాల్లో తిరిగామండి. ఉమ్మడి జిల్లాలో తిరిగి అన్నీ కలెక్ట్ చేసి మొత్తం మీద 9,000 రిట్లు వేసాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద. 9,000 రిట్లు. డబ్బులు ఇవ్వకపోతే 4 వారాల్లో ఇవ్వమంటే 4 వారాల్లో ఇవ్వరు. మళ్ళీ ఫిజికల్ ప్రెజెన్స్ అని ఇరిగేషన్ సెక్రటరీ నాళ్ళని పిలిస్తే వాళ్ళు ఇవ్వకపోతే 6,600 దగ్గర 9,400 రిట్లు 6,600 కంటెంప్ట్ కేసులు వేసాం. కంటెంప్ట్ కేసులు వేస్తే విధిలేని పరిస్థితిలో అప్పటి గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు 2024లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే నాటికి 968 కోట్లు విధిలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెల్లించడం జరిగింది. 1,100 కోట్లు ఆగుంది. ఆ తర్వాత అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక దగ్గర మళ్ళీ ఇప్పటికి 800 కోట్ల దాకా ఇచ్చేయటం జరిగింది. 200 ఉందండి. అది కూడా జిఎస్టీను రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. అవి కూడా ఇవ్వడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. కృష్ణ గారు, ఫైనల్ గా అసలు ఈ జల వివాదాలకి శాశ్వత పరిష్కారం ఉండదా? ఈ విధంగా జల యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి రాజకీయాల వలన? ఎందుకు ఉండదండి శాశ్వత పరిష్కారం అంటే? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఉన్న వాస్తవ పరిస్థితిని గమనించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కృష్ణా బేసిన్ ఆలోచిస్తే మనం పైన ఉన్నటువంటి కర్ణాటక కానీ, తర్వాత మహారాష్ట్ర, కొత్తగా ఏర్పడిన తెలంగాణ కానీ, మన చివరి రాష్ట్రం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ, వీళ్ళంతా కూడా ఒక ఎమికబుల్ సొల్యూషన్ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ట్రిబ్యునల్స్తో పాటు ఒక ఎమికబుల్గా ఆలోచించి నికర జలాల మీద ఆధారపడిన అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులకి వాటికి ప్రొటెక్షన్ ఇస్తూ, అట్లాగే మిగులు జలాల ఆధారంగా అన్ని రకాల అనుమతులు తీసుకుని ఎవరికాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటే అసలు ఈ జల వివాదాలకి శాశ్వత పరిష్కారం ఏర్పడుతుంది. చంద్రబాబు గారు కోరుకున్న కళ కూడా సాకారం అవుతుంది డెఫినెట్గానండి. ఫైనల్గా సార్, రైతాంగానికి, ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. నిజంగా వాళ్ళు చేస్తున్న కామెంట్స్ కరెక్టేనా? రేపటి మన పరిస్థితి ఏంటి? మనం పంటలు పండించుకోవచ్చా, లేకపోతే ఈ గొడవల వల్ల మనకి డ్యామేజ్ అవుతుందని చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఆ రైతాంగానికి, రైతు నాయకులు మీరు ఏం చెప్పబోతున్నారు? ముఖ్యంగా ఏంటంటే రైతాంగానికి ఒకటేనండి మేము మనవి చేసేది. ఇప్పుడు ఉన్నటువంటి కృష్ణాలో చూస్తే, కృష్ణాలో ఏదైతే బచావత్ ట్రిబ్యునల్ మనకు ఏర్పాటు చేసిందో 512 టీఎంసీలు ఎట్టి పరిస్థితుల్లో ప్రొటెక్ట్ చేయడానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అంటే KWDT2 అంటాం. దాని ముందు ప్రతి నెల 15 రోజులకు ఒకసారి వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఆ వాదనలో ఏదైతే మనకి ప్రాజెక్టులు ఉన్నాయి, అలాట్మెంట్లు ఏమున్నాయి అన్నీ కూడా సమర్థ వాదనలో రాష్ట్ర ప్రభుత్వం వినిపిస్తూ ఉంది. అదే కాకుండా ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో కానీ అధికార పార్టీ అక్కడ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ చేస్తున్న అసంబద్ధ వాదనలన్నీ కూడా రైతాంగం గమనించి ఎప్పటికప్పుడు ఖండించాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో సమర్థవాదనలు వినిపిస్తూ ఉంది. ఇప్పుడు నీటి సంఘాల ప్రతినిధులు కానీ రైతులు కానీ ఆ రెండు తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ కానీ అధికార పార్టీ చేస్తున్న అసంబద్ధ వాదనలను ఖండిస్తూ అబ్జర్వ్ చేస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అట్లాగే మనం రాష్ట్ర ప్రభుత్వం చేసేదానికి మనం కూడా సమాజంలో వాటి భాగస్వామ్య మన స్టేక్ హోల్డర్స్ అంటాం. మనం ఈ ప్రాజెక్టులో స్టేక్ హోల్డర్స్ ఎవరు? రైతులు. రైతులు ఎవరైతే ఉన్నారో నీటి సంఘాల ప్రతినిధులు కానీ వీళ్ళంతా కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకే ధ్యేయంతో ముందుకెళ్తున్నారు.
కలిసి ముందుకెళ్దామని ఆయన చెప్పాడు నిన్న కూడా. ఎస్ సార్, ఇక్కడ గొడవలు వద్దన్నారు. ఆయన మాట్లాడాలంటే పెద్ద పని కాదు. రేవంత్ రెడ్డిని ఏదో కామెంట్ చేయొచ్చు, లేకపోతే హరీష్ మీద కామెంట్ కలిసి ముందుకు వద్దన్నాడు. కలిసి ముందుకెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు, అక్కడ ఉన్న రైతులు, మనం అందరం కూడా కలిసి ముందుకెళ్ళి ఈ ఉన్న మిగులు జలాలను ప్రొటెక్ట్ చేసుకుంటూ, ఏదైతే నికర జలాలను ప్రొటెక్ట్ చేసుకుంటూ మిగులు జలాల ఆధారంగా ఉన్న ప్రాజెక్టులు అన్ని రకాల అనుమతులు తీసుకుని చేసుకుంటే, ఎపెక్స్ కౌన్సిల్ కానీ సిడబ్ల్యూసి కానీ ఇక్కడ మన కిందగా ఆలోచిస్తే జలశక్తికి అనుమతులు తీసుకుంటే వీటన్నిటికీ కూడా జల వివాదాలకి శాశ్వత పరిష్కారం ఏర్పడుద్ది. రైట్ సార్, ఈరోజు మీరు ముందుకు వచ్చారు. మీలాగే ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇదే విధంగా ముందుకు రావాలి సార్. అంతేగాని మౌనంగా ఉంటే మాత్రం తప్పకుండా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది సార్. ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని మరొకసారి అది హెచ్చరిక అనుకోండి, విన్నపం అనుకోండి, ఏదైనా అనుకోండి. ఎందుకంటే రేపటి తరాలు మిమ్మల్ని క్షమించబో. మీలాగే అందరూ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన జలాలు మనం రక్షించుకోవాలి, మనకి ఏముందో మన వాటాలు మనం తీసుకోవాలి. అంతేగాని ఒక చేత మాట అనిపించుకునే స్థితిలో మనం ఉండకూడదు ఆంధ్రప్రదేశ్ అని మనస్ఫూర్తి కోరుకుంటూ, థ్యాంక్ యూ సార్ మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత సుదీర్ఘంగా మనం వైకే ఛానల్ ద్వారా నాకు అవకాశం ఇచ్చి ఈ జలవనరుల మీద సుదీర్ఘంగా మనం రైతాంగానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, మన రైతాంగానికి కానీ రైతులకి, ప్రాజెక్టులో ఉన్న లబ్ధిదారులకి తెలియజేసే అవకాశం ఇచ్చినందుకు వైకే ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.